టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లా వర్ధనపేట మండల్ ఇల్లందు అనే గ్రామానికి రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ మండల పార్టీ అధ్యక్షులు గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి మల్లెపాక సమ్మయ్య గారు. యాజ్ ఏ అధ్యక్షుడుగా వారు ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే మేడం, బాగున్నాము. మా ఇంటి పేరు మల్లెపాక సమ్మయ్య. నేను మాది ఇల్లంద గ్రామం, వర్ధనపేట మండలం, ఎస్ఎస్ఎల్ మండలపేట అధ్యక్షుడు. ఓకే సార్, గత 5 సంవత్సరాలుగా మండల పార్టీ అధ్యక్షులుగా మీరు మీ మండలానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు? మేము ఇటు రేషన్ కార్డులు అనగా సన్న రైసు, బియ్యం కార్డులు, మన రేషన్ కార్డులు ఇచ్చటం జరుగుతుంది. మన నాగరాజన్న చేసే పనులు ప్రతి ఒక్కటే బాగుంది. సూపర్ పరిపాలన. నాగరాజన్న అంటే నేను ఉన్నా అనుకుంటా ఆయన పనులు చేసుకుంటూ వస్తాను. నాగరాజన్న పర్వాలేదు, ఆయన సొంతం డబ్బులు పెట్టి కూడా అవసరం అయితే ఒక ఇల్లు ఉరుస్తా అంటే ఆ ఇంటి దగ్గరకు వచ్చి కూడా 5 లక్షల రూపాయలు నాగరాజన్న ఇవ్వటం జరిగింది. ఒక ఎస్సీ అమ్మాయి ఇల్లు లేక ఏడుస్తుంటే ఆ ఇంటికి వచ్చి కూడా 5 లక్షల రూపాయలు నాగరాజన్న ఇచ్చుకుంటూ వచ్చాడు. ఓకే సార్, మీ మండలంలో ఇంకా మీ గ్రామంలో అయినా ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి? మా సమస్యలు అంటే ఇల్లందులో ఇప్పుడు చేసే పనులకు ప్రతి ఒక్క పనులు, లోన్స్ అయినా, రోడ్లు, టీసీ రోడ్లు జరుగుతున్నాయి. ఇప్పటికీ రేషన్ కార్డులు ఇచ్చుడు జరుగుతుంది, సన్న రైస్ ఇచ్చుడు జరుగుతుంది. ప్రతి ఒక్కటి ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా నాగరాజన్న మంచి పని చేసి పెడుతుంది. ఓకే సార్, ఎన్ని సంవత్సరాలుగా మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు? గత నేను 30 సంవత్సరాలుగా సీనియారిటీ నేను. ఇంతవరకు అంటే ఇక అలానే జీవించుకుంటా, ఎండకు ఎండుకుంటా, వానకు తడుచుకుంటా, ఒక్కొక్కరు బాధించుకుంటా. ఒకప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు నేను ఫ్రెష్ మీటింగులు పెడుతుంటే, 2-3 ఉన్నప్పుడు ఫ్రెష్ మీటింగులు పెడుతుంటే ఒక్కొక్కరు నవ్వుకుంటూ పోయేది. అలా నవ్వుతుంటే కూడా మేము ఆ పార్టీలో జీవించుకుంటా. మాకు కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఒక ప్రాణం కాబట్టి ఆ పార్టీతోనే ఉండుకుంటూ వస్తున్నాం మేడం. ఓకే సార్, ఇప్పుడు స్థానిక ఎన్నికలు మళ్ళీ రాబోతున్నాయి. మీరు ఎలాంటి నాయకుడిని ఎంచుకోమని చెప్పి మీ గ్రామ ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు? ఎలాంటి ప్రభుత్వం అంటే మళ్ళీ గత 5 సంవత్సరాలు అయింది. మళ్ళీ వచ్చే 15 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ గెలుచుకుంటుంది. అంత మంచి పనులు నాగరాజన్న చేసి పెడుతుండు, ప్రజలకు అందుబాటులో ఉంటుండు, ఆదుకుంటుండు. అన్న అంటే నేను ఉన్నా అనుకుంటా వస్తుండు. అన్న కాబట్టి ఎవరిని కాదనుకుంటా గుండెల్లో పెట్టుకొని పూల్లాగా చూసుకుంటూ ఉంటాడు అన్న నాగరాజన్న. ఓకే సార్, ఈ ఇంకొక మా ఛానల్ ద్వారా చెప్పాలనుకుంటున్నారా? చాలా అంటే ఇక మేము చేసే పనుల బట్టి మేము ఇప్పటికీ కష్టపడుకుంటూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీకే అండగా అట్టినే ఉంటాం, అట్టినే కొనసాగుతాం. మా ఊపిరి ఉన్నంతసేపు కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుకుంటూ వస్తాం. సార్, చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ.